నీకు చేత కాదని ఒప్పుకో, మహారాష్ట్ర సీఎంతో మేము అపాయింట్మెంట్ ఇప్పిస్తాం. సీఎం రేవంత్ రెడ్డిపై కేంద్ర మంత్రి బండి సంజయ్ ఫైర్. అయితే మహారాష్ట్ర సీఎం వాస్తవానికి దాని గురించి మాట్లాడాలంటే అపాయింట్మెంట్ ఇస్తలేరు. కాకపోతే ఏంటంటే ఎట్లా అంటే కనీసం ఒక 5-6 గంటలైనా మాట్లాడాల్సి వస్తుంది, చర్చించాల్సి వస్తుంది. టీం పోయి చర్చలో పాల్గొనాలి. మేము దాని గురించి వివరణలు అందియాలి కదా. మరి డ్యామ్ పెంచుకుంటాము, మేము డ్యామ్ కట్టుకుంటామంటే వాళ్ళు ఒప్పుకోరు. అంటే ఈ రకంగా దానికోసం అంటే ఈయన అపాయింట్మెంట్ ఇప్పిస్తారట. మరి నేను అపాయింట్మెంట్ ఇప్పిస్తా, అది ఇప్పిస్తా అని చెప్తున్నావు కదా. మరి ఇప్పించినాక మీరే ముందడుగేసి మరి రండి ముఖ్యమంత్రి గారు, మహారాష్ట్ర సీఎంతో మాట్లాడదాం, కేంద్రంతో మాట్లాడి చెప్పించి వాళ్ళని ఒప్పియాలి. అపాయింట్మెంట్ ఇప్పించడం కాదు. బండి సంజయ్ అన్న వాళ్ళని ఒప్పియిరి, కేంద్రంతో చెప్పి తెలంగాణకు న్యాయం జరగాలంటే మీరు ఒప్పియిరి. మీ బాధ్యత అది. తెలంగాణ ప్రజల ఓట్లతో గెలిచినావు. కానీ నిన్న మొన్న అది ఓ మచ్చ ఏర్పడ్డది. ఆ మచ్చ తుడుచుకోవడానికి ప్రయత్నం చేయరి. ఇగో ఇటువంటి రెచ్చగొట్టే మాటలు కాదు, మళ్ళీ రిపీట్ కాకుండా చూసుకోరు, బాగుంటుంది. కేటీఆర్ గురించి ప్రజలు అమాయకంగా కాంగ్రెస్కి ఓటేసిర్రు. ప్రజలు మంచోళ్ళు కాదు. వీళ్ళకి ఓటేసినప్పుడు మరి అదే వీళ్ళకి ఓటేసినప్పుడు ఎట్లా ఓటేసిర్రు తెలియదు అప్పుడు. అది ప్రజలట అమాయకంగా ఓటేసిర్రు. 10 ఏళ్ళు అమాయకంగా ఓటేసిర్రు. వాస్తవానికి ఇప్పుడు తెలివి తీసుకొని కాంగ్రెస్ పార్టీకి ఓటేసిర్రు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణను ఇచ్చింది, పార్లమెంట్ లో బిల్లు పెట్టి న్యాయం చేసింది తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ పార్టీ. ఈ దొంగలను దోపిడీదారులను 10 సంవత్సరాలు పాలించారు. వీళ్ళను తెలంగాణ నుంచి తరిమి కొట్టాల్సిన సందర్భం వచ్చింది. కరెక్టే చెప్పిండు. ప్రజలు అమాయకంగా ఓటేసిర్రు. ఎప్పుడు తెలంగాణ రాగానే అమాయకంగా ఓటేసిర్రు, నమ్మిర్రు. ఏమన్నారంటే బంగారు తెలంగాణ చేస్తాము, దళితుడే తొలి ముఖ్యమంత్రి, నేను మాట ఇస్తే తప్పను తల నరుక్కుంటా, దళితులకు 3 ఎకరాల భూమి, అమరుల కుటుంబాలకు, అందరికీ తెలంగాణ ప్రజలకు ఇంటికో ఉద్యోగము, రకరకాల సొల్లు ముచ్చట్లు చెప్పిన దొంగ ఇవాళ ఆ దొంగ గురించి ఈయన మాట్లాడతాడు. మీ హామీలు ఏమైనాయండి? మీ హామీల గురించి మాట్లాడరా నాయన కేటీఆర్. మీరు ఇచ్చిన హామీలు ఇయ్యకనే పక్కన పడేసిర్రు మిమ్మల్ని ప్రజలు. అప్పుడు మిమ్మల్ని నమ్మి ఓటేసిర్రు. ఎందుకంటే నువ్వు ఉల్టా చెప్తున్నావు. ఉల్టా కాదు, అట్లా మార్చుకో. అనవసరంగా ఓటేసారు, ఇప్పుడు మంచిగా ఓటేసారు, ప్రజలు సంతోషంగా ఉంటారు. 3 సార్లు బుద్ధి చెప్పిర్రు. అసెంబ్లీ ఎలక్షన్ లో బుద్ధి చెప్పిర్రు, తర్వాత ఎంపీ ఎలక్షన్లు జరిగినాయి, తర్వాత గుండుసున్నా మీకు వచ్చింది, తర్వాత స్థానిక సంస్థల ఎలక్షన్లు జరిగినాయి, తర్వాత ఏం రిజల్ట్ వచ్చిందో తెలుసు. ఇలా భవిష్యత్తు కార్యాచరణ కూడా ఎట్లుంటుంది తెలుసా? అసలు ఈ పార్టీలో ఉన్న నాయకులు ఇప్పుడు ఎవరున్నారో గుర్తుపెట్టుకోండి. అసలు మీ పార్టీలో ఏం జరుగుతుందో గుర్తుపెట్టుకోండి. ఇక్కడ చూడు, వడ్డించిన విస్తర లాంటి రాష్ట్రాన్ని రేవంత్ కుక్కల చింపిన విస్తరి చేసిండు. అరే నిజంగా నిన్ను అనబుద్ధి అవుతుంది. కానీ వడ్డించిన విస్తరలాగా ఉన్నది ఎప్పుడు తెలంగాణ వచ్చినప్పుడు మిగులు బడ్జెట్తోని సంతోషంగా ఎన్నో కలలు కన్నారు విద్యార్థులు. ఎంతోమంది తెలంగాణ అమాయక ప్రజలు మన బంగారు తెలంగాణ అవుతుంది, ఇంటికో ఉద్యోగం వస్తుంది, చదువుకున్న ఇండ్లలో నిరుద్యోగులు సూసైడ్ చేసుకుర్రా నాయన మీరు పరిపాలించిన దాంట్లో. మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రాన్ని అప్పుల కుప్ప చేసిన లంగలు దొంగలు మీరు. సిగ్గు ఉండాలి. మళ్ళా కుక్కలు చింపిన విస్తరు ఎవడరా చేసింది? మీరు కదా దరిద్రులు చేసింది. మీరు కుక్కలు చింపిన విస్తరు చేసి అప్పు పుట్టకుండా దగ్గర 10 లక్షల కోట్ల అప్పు చేస్తే నెలకు 6,500,000 కోట్ల మిత్తి కట్టుకుంటా రాష్ట్రాన్ని నడపడం అంటే మామూలు విషయమా? నువ్వు లాస్ట్ ఎలక్షన్లలో కూడా నీకు పైసలు ఏది రైతు బంధుకు పైసలు వెళ్తలేవని ఔటర్ రింగ్ రోడ్డుకి తాకట్టు పెట్టి ఆ పైసలతోనే రైతు బంధు చేసిన దొంగవు లపంగివి మళ్ళీ ఈ మాటలు మాట్లాడుతున్నావు. ఒక్క నిమిషం సజ్జన్, ఈయన ఏమన్నాడు? ఇక వడ్డించిన విస్తర్ లాంటి రాష్ట్రాన్ని రేవంత్ కుక్కలు చింపిన విస్తరి చేసిండు. ఏం చేయలేదు. కుక్కలు చింపిన విస్తరి మీరు చేసిరు. 10 సంవత్సరాలు పాలించి 8.5 లక్షల కోట్ల అప్పు చేసి మిషన్ భగీరథ పేరు మీద ఏం స్కామ్ చేసిర్రు? కాళేశ్వరం ప్రాజెక్ట్ మీద ఎంత స్కామ్ చేసిర్రు? మిషన్ భగీరథ మీద 45,000 కోట్లు. దళితులకు 3 ఎకరాలు ఇస్తా అని మీరు ఏం చేసిర్రు? మిషన్ భగీరథ ఏం చేసిరు? పాత ట్యాంకుల కలర్ వేసి మిషన్ భగీరథ 45,000 కోట్ల ప్రాజెక్ట్. కాకతీయ ఏం చేసిర్రు? 22,000 కోట్లు. చెరువుల పుడకతీతాన్ని 2 జేసీబీలు పెట్టి 2 ట్రాక్టర్లు పెట్టేసి 50,000 పని చేయక ముందు 5 లక్షలు 10 లక్షలు బిల్లులు వసూలు చేసుకున్నారు మీరేమి ఎమ్మెల్యేలు. అది కాళేశ్వరం ప్రాజెక్ట్ పేరు చెప్పి ఏం చేసిర్రు? 1,30,000 కోట్లు దోసిరు. అల్లం చేసిరు, సగం దోసుకొని తిన్నారు. ఇదొకటైతే చేసిరు. 3 ఎకరాలు ఇస్తాను. ఇదొకటి చేసిరు. హుస్సేన్ సాగర్ నీళ్ళు ఇలా తాగుతున్నామంటే అందరం వాళ్ళు చేసిన పుణ్యమే. దోషులు పట్టుకొని తాగుతున్నాం. అటు పోతుంటేనట హుస్సేన్ సాగర్ నీళ్ళు దోషులు పట్టుకొని తాగాలి. అసలు ఫస్ట్ అదే ఇప్పుడు అందరు దోషులతో తాగుతురు. అది చేసిరు. వీళ్ళు సిగ్గుండాలి మళ్ళీ మాట్లాడుతందుకు. మొత్తం దోసుక తిని అభివృద్ధి లేదు. ఇప్పుడు పైసలు లేనోడు అభివృద్ధి చేస్తుంటేనేమో నీకు కిందంగా మీదంగా మంటలేదు. పేరు చెప్పి లక్షలాది ఎకరాలను కొలగొట్టిరు వీళ్ళు. ఎమ్మెల్యేలు వీళ్ళ నాయకులు. ధరణి పేరుతోని భూములు, ప్రభుత్వ భూములు, ప్రైవేటు భూములు ఉంటే ఈ ప్రభుత్వ భూములు తగ్గి ప్రైవేటు భూములు పెరిగిపోయినాయి.
అంటే ఎంత గోల్మాల్ చేసిరు అనేది ఇక అర్థం ఇక చేసుకోరు ఒక విషయం చెప్పనా సజ్జన్ పాపం దళిత బంధు అని 10 లక్షలు ఇస్తే దాదాపు 4 లక్షలు 10 లక్షలు 4 లక్షలు వీళ్ళ నాయకులు ఎమ్మెల్యే కొట్టేసిరు. ఇంకోటి బీసీ బంధు అని ఇచ్చిర్రా ఎవరికి ఒకరికి ఇచ్చేసి మిగతా కార్యకర్తలను అందరూ మోసం చేసిన చరిత్ర కూడా వీళ్ళకి ఉన్నది. ఒక్క స్కీమ్ ఒక్క స్కామ్ కాదు, ఒక 100 వీళ్ళు తీస్తే ఈ కర్ రేస్ ఏమైంది, ఔటర్ రింగ్ రోడ్ ఏమైంది, రకరకాల హైదరాబాద్ లో పరిసర ప్రాంతాల్లో హైరేజ్ బిల్డింగ్ కథ ఏంది ఈ రోజు